నాంపల్లి మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్య ఘటనతో అప్డేట్. కవాడిగూడ ప్రాంతంలో అపార్ట్మెంట్లో 5 ఏళ్లుగా పనిచేస్తున్నారని, ఇటీవల బంగారం దొంగిలింపబడిందని అపార్ట్మెంట్ ఓనర్ ఇందిరా ప్రియదర్శిని గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని శ్రావణి అనే మహిళ తెలిపారు. అయితే ఆ దొంగతనం కేసులో పోలీసులు తనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారని, దొంగతనం చేసిందని అపార్ట్మెంట్ అంతా తన ఫోటోలను పోస్టర్లుగా అంటించారని, అందుకే ఆవేదనతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మహిళ తెలిపారు. ఆమె ఆవేదన విని ఆమెను వేధించడం ఆపాలని, ఈ నెల 30 ఈ ఘటనపై పూర్తి నివేదిక అందజేయాలని మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ పోలీసులను ఆదేశించారు. సార్ నేను నెక్లెస్ ట్రైలో పనిచేస్తాను సార్. కబడ్డీగా ఉంది కదా సార్, కబడ్డీ కూడా కాడ నేను పనిచేస్తాను. 1307లో పనిచేస్తాను సార్. 5 సంవత్సరాలు అయితే నేను పనిచేసి ఇప్పటి వరకు నా మీద ఏ నింద వేయలేదు సార్. ఆమె దగ్గర మంగళసూత్రం పోయింది అని చెప్పింది సార్. ఫస్ట్ చెల్లేదని చెప్పింది సార్. మేడం నువ్వు నేను వెతుకుదాం మేడం అని చెప్పిన సార్. ఇంట్లోకి పోయినా సార్. ఇంట్లోకి పోతా అంటే బయట బాల్కనీలోనే నన్ను కాలు పెట్టి తన్నది సార్. ఏం అవసరం లేదు, నేను గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన, నువ్వు అక్కడికే పోయి మాట్లాడుకో అని చెప్పింది సార్. నేను ఆడికి పోయినా. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి శ్రీవాణి నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు, నేను ఫోన్ చేసినా కదా, నువ్వు వీడికి రా అని చెప్పి సార్ ఫోన్ చేసింది సార్. నేను ఆడికి పోయిన తర్వాతకి సార్ నేను తీయలేదు సార్ అన్న సార్. మళ్ళీ రెండోసారి పిలిచిరు. మూడోసారి పిలిచినాక ఇట్లా అట్లనే అన్న. మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పింది, దాన్ని పిలిస్తే అది వస్తలేదా, నా దగ్గర సొసైటీలోకి పిలిస్తే బి బ్లాక్ 1307కి రామంటే వస్తలేదు, ఈ బ్లాక్ 404కి పోయింది అని చెప్పి అన్నది సార్. నేను అన్న మళ్ళీ మేడం మీరు ఏమైనా పోయినా కానీ మళ్ళీ నా మీద అంటారు, పోలీస్ స్టేషన్లోనే మాట్లాడతాం మేడం, నేను ఏం మాట్లాడాను అని చెప్పిన సార్. చెప్పంగానే మేమన్నది సరే నేను చూసుకుంటాలే, నేను ఇప్పటి వరకు సీరియస్ కాలే, ఇప్పుడు నేను సీరియస్ అయితే నేను మీద కంప్లైంట్లు ఇయ్యలే, నేను ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది సార్. ఆ రికార్డింగ్ పోయి పోలీసు వాళ్ళకి వినిపిస్తే పోలీసు వాళ్ళు ఏమన్నారు, పెద్ద వాళ్ళది రికార్డింగ్ చేస్తామని చెప్పి నన్ను శనివారం సాయంత్రము 4 గంటల నుంచి 7 గంటల వరకు కొట్టిరు సార్. 40 నుంచి 30 దెబ్బల వరకు కొట్టి నన్ను నడిపించుకుంటూ కొట్టిరు సార్. నేను తీయలేదు సార్, తీయలేదు అన్నా కానీ తీసినో తీయలేదు, నువ్వు పెద్దోళ్ళతో పెట్టుకుంటావా మేడం, ఫోన్ రికార్డింగ్ చేస్తావా అని చెప్పి నన్ను మస్తు కొట్టిరు సార్. బేవస్ కూడా అయినా కానీ నీళ్ళు చల్లి మరీ కొట్టిరు సార్. చొంపల మీద కొట్టిరు. ఒక 2 కానిస్టేబుల్, ఒక మేడం శ్రీవాణి అని ఉంటది, ఆమె నా కాళ్ళ మీద నిలబడ్డది. ఇంకొక ఆమె నన్ను బెల్టులు తీసుకొని కాలు కట్టేసి కొట్టిరు సార్. ఈ దెబ్బలకు నేను ఏగలేకపోతున్నా, నాకు ఊరేసేసానంటే నెక్స్ట్ అదే చేస్తేనే నేను చూడు, నువ్వు నీ బతికెంత నువ్వెంత అని చెప్పి నన్ను కొట్టుకుంటా గలంజే అనుకుంటా తిట్టుకుంటా మరి నన్ను కొట్టింది సార్. నేను ఇప్పటి వరకు నేను ఏం తప్పు చేయలే అని చెప్పి నా నెక్లెస్ ట్రైలో కూడా పోయి సార్ మొత్తం మాకు చెక్కింగ్ ఉంటుంది సార్, మిషన్లు ఉంటాయి సార్. 5 ఏళ్ళు అయితే నేను పనిచేసి ఇప్పటి వరకు ఇట్లా వాళ్ళ దగ్గర లేదు. సొసైటీలో మొత్తం నిన్న నా పేరు నా ఫోటో పెట్టి సొసైటీలో మొత్తం ఈ అమ్మాయి దొంగతనం చేసిందని చెప్పి మొత్తం సొసైటీలో మొత్తం రాకుండానే చేసింది సార్. నేను ఈ పని ఆ పని చేసుకొని బతుకుతాం సార్.